తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామం పేరట ఆమెన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ప్రియ విశ్వాసులారా, స్నేహితులారా, ఈ దినము క్రైస్తవ ఒక మహా వేడుకలలో ఒకటైనటువంటి క్రీస్తు జననోత్సవపు కాలంలో మనము ఒక అంశాన్ని కలిసి ధ్యానం చేయడానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. భయము గుప్పిట్లో నుండి విడుదల. భయము, విడుదల, ఈ రెండు ప్రాముఖ్యమైన అంశాలు. వీటి గురించిన ధ్యానం మనం కలిసి చేసేదానికి పరిశుద్ధుడైన మత్తయి వ్రాసిన సువార్త 1వ అధ్యాయము కొన్ని వచనాలు మీతో కలిసి చదువుతాను. 20వ వచనం నుండి 1వ అధ్యాయం మత్తయి సువార్త. యోసేపు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది, పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువనెను. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన. సర్వోన్నతుడా, అతి పరిశుద్ధుడా, ఘనుడవైన తండ్రి, మీ పవిత్ర నామం పేరట ఉదయకాలములో మరో విశ్రాంతి దినాన ప్రభా, నీ పవిత్ర వాక్య ధ్యానాన్ని మేము కలిసి చేస్తున్నప్పుడు మాతో మీరుండండి, మా మధ్యన ఉండండి. నీ స్వరము, నీ సందేశము, నీ భాష తండ్రి, నీ తలంపులు మాకు అనుగ్రహించాలని వేడుకుంటూ మమ్మల్ని నీ కృపకు అప్పగించుకుంటున్నాం. మా జీవితాలకు ఎదురయ్యేటటువంటి అనేక భయాందోళనల మమ్మల్ని తప్పించగలిగిన వాడవు నీ ఒక్కడివే. నీ ప్రియకుమారుడు, మా ప్రభు, మా రక్షకుడని యేసు అనగా రక్షకుడని మాకు తెలియచెప్పారు. ఆ రక్షణ అనుభవం కొరకు ప్రభా దినదినము ఎదురు చూస్తూ ఉంటాము. నీ ప్రియకుమారుడని యేసు భూమిపైన జన్మించిన తరి ఈ కాలంలో ప్రభా ఈ విడుదల గురించి, రక్షణ గురించినటువంటి ఈ ధ్యానాన్ని తండ్రి మీరు మాకు అనుగ్రహించి దీవించుమని యేసు నామం పేరట వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దివ్య నామం పేరట మీ అందరికీ శుభములు, మా ఆశీస్సులు. ఈ దినము రెండు ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మనం చూస్తున్నాం. ఒకటేంటంటే, ఈ మరియమ్మ వారికి ప్రదానం చేయబడిన యోసేపు జీవితము ఓ చక్కటి అనుభవం. ఆయన జీవితంలో మనం చాలా తేలిగ్గా తీసుకోవడానికి వీళ్ళ ఈ రక్షణ చరిత్రలో కొన్ని పాత్రలు అలా మన మధ్యకు వచ్చి చాలా ప్రాముఖ్యత లేకుండానట్లు కనబడినా కూడాను, వారి ద్వారా ఈ రక్షణ అధ్యాయం ఎక్కువగా మన యొక్క జీవితాలకు దగ్గరయ్యేటటువంటి విధానంలో ఉండటం చూస్తున్నాం. అందులో బాప్తిసం ఇచ్చే యోహాను, మరియమ్మకు ప్రదానం చేయబడిన యోసేపు, ఇటువంటి వాళ్ళ జీవితాలు చాలా అవసరం. ఎందుకంటే ఇన్ ది హోల్ ఆఫ్ సాల్విఫిక్ హ్యాపెనింగ్, these are they play very important role in their life. Either they support the main persons or they play a very pivotal role. ఈ రక్షణ సువార్తకు వారు చాలా అవసరం అని చెప్పాను. అందులో ఈ దినము మనం అనుకుంటున్నటువంటి మాటల్లో భయం గుప్పిట్లో విడుదల అంటే, ఒక భయం ఒకటే అనే పదాన్ని మనం ఆలోచన చేయడం కాదు, కానీ మనం ఎలా ఈ భయంకరమైనటువంటి ఈ స్థితులలో నుండి ఆధునిక దినాల్లో మనం ఎలా బయటకు వస్తామనేటువంటి అంశం కూడా ఈ క్రిస్మస్ దినాలలో మనకు చాలా అవసరం. ముఖ్యంగా మన దేశంలో, మన ప్రాంతాలలో భయానికి చాలా కారణాలు ఉన్నాయి. ఈ భయాల గురించి ఆలోచన చేయాలంటే, ఇక్కడ యోసేపు నిజానికి భయపడడం అంటే ఆయన ఎవరి ద్వారానో ప్రాణహాని నుండి భయపడడం కాదు. ఇక్కడ వాడబడినటువంటి ఈ భయము అనేటటువంటి ఈ పదానికి బైబిల్లో చాలా చోట్ల వస్తుంది ఈ పదం. ఫియర్ నాట్, అది 365 సార్లు వచ్చే పదం ఇది ఒకటేనంట. అంటే దినానికి ఒకసారి
ఒకసారి వస్తుంది అనమాట భయపడకమని. 365 రోజులు 365 సార్లు చెప్పబడినటువంటి ఈ పదం భయపడకము ఎన్నో రకాలుగా డు నాట్ బి అఫ్రైడ్, ఫియర్ నాట్, ఇటువంటి పదాలు మనం బైబిల్ అంతా కూడా వింటాం. మనం యెషయా గ్రంథం 41వ అధ్యాయము, మనకు తిమోతి 2వ పత్రిక 1వ అధ్యాయంలోను, ద్వితీయోపదేశ కాండంలో భయపడకుడి అని, లేకపోతే 3వ అధ్యాయం 22 ద్వితీయోపదేశ కాండంలో దిగులు పడకుడి, నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే, ఆయన నిన్ను విడివాడు, నిన్ను ఎడబాయాడు, అట్లాగే నీకు తోడై ఉన్నాను, భయపడకుము. ఇటువంటి పదాలతో ఇశ్రాయేలు సమాజాన్ని ఎప్పటికప్పుడు ధైర్యపరిచి, ఆదరించి, ప్రోత్సహించి నడిపించేటటువంటి దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి వాగ్దానాలు చాలా ఉన్నాయి, ప్రోత్సాహాలు చాలా ఉన్నాయి. నూతన నిబంధనలో కూడా లూకాసు వార్త 12వ అధ్యాయం 7వ వచనంలో మీ తల వెంట్రుకలు అన్నీ లెక్కింపబడి ఉన్నవి, భయపడకము. అంటే నువ్వు మధ్య మధ్యలో భయపడే అవసరం లేదు. మనం చనిపోయేది ఒకసారి. నువ్వు ప్రతిదినము భయంతో నువ్వు చచ్చిపోకూడదు. ఎందుకంటే మనమంతా దేవుని యొక్క హస్తగతంలో ఉన్నాము. అంతే, దాని అర్థం ఏంటంటే మీ తల వెంట్రుకలు అన్నీ లెక్కింపబడి ఉన్నవి కాబట్టి నువ్వు ఒకసారే భయపడాలేమో, వాళ్ళు నువ్వు నిజంగా భయపడాలంటే. కానీ ఇక్కడ భయం అనేటటువంటి డెఫినేషన్, ఈ నిర్వచనం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది మనకి. ఈ భయం అనేటటువంటిది నిజానికి భయము అనే దానికంటే కొన్నిసార్లు ఒక అర్థం ఏంటంటే గౌరవం. అతి గంభీరమైన దేవుని ఉనికి, దేవుని పరిశుద్ధత ముందు ఈ గౌరవము, వినయంతో కూడినటువంటి ఈ గౌరవము, భయం అనే పదాన్ని వాడారు. హిబ్రూలో ఈరా అనే పదం అర్థం ఏంటంటే, ఈరా అంటే దేవుని పరిశుద్ధత ముందు వణుకుచు భయముతో అనే పదం. అంటే మనల్ని తగ్గించుకొని మనం సరిపడము, ఆ పరిశుద్ధత ముందు నిలువబడలేము అనేటటువంటి ఆ భావము అక్కడ కనబడతా ఉంటుంది. వేరే పదం ఉంది అక్కడ, పచాద్ అనే పదం ఉంటుంది. దాని పదం ఏంటంటే ఓ భయానకమైనటువంటి, బీభత్సమైనటువంటి, భీకరమైనటువంటి హింస ముందు ఆ భయం వేరేది. అది నిజంగా వణికిపోయే పచాద్ అనేది. కానీ ఇక్కడ దేవుని సన్నిధిలో మనం ఉండేటటువంటి ఈ యొక్క వినయంతో కూడినటువంటి, గౌరవంతో కూడినటువంటి ఈ గంభీరత ముందు నిలవబడే గౌరవం మాత్రం ఈరా అనే హిబ్రూ పదాన్ని మనం చూస్తున్నాం. అది చాలా చోట్ల మనకు కనబడుతుంది. మనకు సామెతలు 1వ అధ్యాయం 7వ వచనము, యెహోవా యందు భయభక్తులు కలవారు అనే పదం ఉంటుంది. యెహోవా యందు భయభక్తులు కలవడం అంటే ఆయనకు భయపడడానికి, ఆయన నీ మీద యుద్ధానికి రావడంలో నువ్వు నిలబడలేవు ఆయన ముందు, ఆయన పరిశుద్ధత ముందు భయం, భక్తి కలిగినటువంటి విధానం. ఈ పదాల యొక్క మనం ఈ మన్నికను మనం చూసినప్పుడు వ్యక్తిగత జీవితాలలో, మన జీవితాల్లో భయం ఉంటుంది. ఎన్ని రకాల భయాలు ఉంటాయంటే, మనం ఎప్పుడూ దేవుడి దగ్గర మనం ఆ పరిశుద్ధతలో ఉండం. మనం అంటే అందరూ పూజారి పని చేయరు కదా దేవుని ప్రాంగణంలో. కాబట్టి ఏదో విధానమైనటువంటి భయంతో ఈ లోకంలో జీవిస్తున్నాం మనం. అందులో మరి 1933లో హోలోకాస్ట్లో దగ్గర 6 మిలియన్ల, అంటే 60 లక్షల మంది ప్రజలను జెనోసైడ్ అంటారు దాన్ని, జాతిని సమూలంగా నాశనం చేసేసినటువంటి ఆ నాజీ ఆ కాలంలో హిట్లర్ గారు చేసినటువంటి ఆ దురాఘాతాల్లో ఒకటి కనబడతా ఉంటుంది. భయభీభత్సంతో ఉండిపోయారు అక్కడ ఉన్నటువంటి యూరోప్లో ఉన్న యూదులందరూ కూడా. అలాగే 1942 చూస్తే ప్రపంచ యుద్ధం, 2వ ప్రపంచ యుద్ధంలో కానీ ఈ హీరోషిమా, నాగసాకి, అమెరికా వాళ్ళు ఈ మధ్య ఓపెన్ హైమర్ అనే ఒక సినిమా వస్తూ ఉంది. అంటే ఆయన జీవితం మళ్ళీ చూపిస్తున్నారు అన్నమాట. ఎలా దీన్ని అంటే అప్పుడు అమెరికాకి ట్రూమన్ అనే ఆయన ప్రెసిడెంట్ ఉన్నారు. ఎంత బీభత్సాన్ని ఆయన సృజించాడంటే, అది చెప్పనలవి కానీ ఆటమిక్ బాంబు మొదటిసారి ప్రపంచంలో వేయబడినప్పుడు ప్రజలే కాకుండాను 2 ప్రాముఖ్యమైనటువంటి మహానగరాలు దగ్ధమైపోవడాన్ని, దాని ఎఫెక్ట్ ప్రపంచంలో చాలా కనబడింది. ఈ మధ్యకాలంలో జరిగిన ఈ గాజా జెనోసైడ్ అందామా, ఈ ఇస్రాయేల్ పాలస్తీనా యుద్ధంలో ఇప్పటికే 3,35,500 మంది మట్టుపెట్టబడ్డారంటే ఒకే ఒక జాతి వాళ్ళు. ఎంత అన్యాయం అండి ఇది, ఎంత అక్రమం ఇది.
మనం ఊహించడానికే అసలు ఆ వీరుడైనటువంటి విధానంలో చాలా భయంకరంగా నేను ది హోలీ వార్ అనే పుస్తకం చదువుతూ ఉన్నాను, పెద్ద పుస్తకం. అందులో హిస్టరీ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ ఇజ్రాయెల్ ఇన్ జెరూసలేంలో యూదుల యొక్క స్థితి గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఈ క్రూసేడ్స్ జరిగినప్పుడు కొద్ది కాలం పాటు మక్కాబీయులు అనేవాళ్ళు యెరూషలేముని సొంతం చేసుకున్నారు. యాక్చువల్గా ఈ 6000 సంవత్సరాల్లో అది ఒక్కసారేనేమో యెరూషలేముని యూదులు హస్తగతం చేసుకుంది. కానీ అప్పటికే ఈ ఈ ఏమంటారంటే ఈ తుర్కియా సైన్యం వచ్చి ఈ ఈ ఇశ్రాయేలీయుల్ని ఏంటి యెరూషలేంలో వాళ్ళని 1,00,000 మంది యూదులను ఒక్క రోజులో చంపేశారంట. రక్తం అట్లా ప్రవహిస్తూ ఉందంట. అతి భయంకరమైంది. ఈ మధ్య 2016లో మయన్మార్ రోహింగ్యాస్ 43,000 మంది రోహింగ్యాలు హతమార్చబడ్డారు. అలాగే ఈ అజర్బైజాన్లో 2022లో కరబాఖ్ అనేటటువంటి ఈ భయంకరమైనటువంటి ఘటన ఎన్నో వేల మందిని రోహింగ్యాలను చంపేయడం జరిగింది. నైజీరియాలో ఈ రిలీజియస్ ఈ వైలెన్స్ అనేది అదొక రకంగా కొనసాగుతూ ఉంటుంది. ఎప్పుడు వస్తారో తెలియదు. ఒక రాత్రి కాడ ఉత్తరం నైజీరియా నుంచి దక్షిణ నైజీరియా క్రైస్తవులు ఉన్న ప్రాంతంలో వచ్చేస్తారు. నైజీరియా సంఖ్య తక్కువ లేదు, క్రైస్తవులకి 45% దాకా ఉన్నారు. కానీ వాళ్ళు యుద్ధాల్లోకి వచ్చినట్టు వచ్చేసి గబగబ చంపేసి ఒక 10,000 20,000 చంపేసి వెళ్ళిపోతూ ఉంటారు గ్రామాల మీద పడి. తర్వాత ఈ బోకో హరామ్ ఇన్సర్జెన్సీని చూసినప్పుడు 53,000 మంది చంపవేయబడ్డారు. ఎక్కడెక్కడ గురించో మాట్లాడుతున్నాం మనం. మన దేశంలో చిన్న భయాలు చాలా ఉంటాయి. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళే బస్సు ఒకటి అక్టోబర్ 24వ తారీఖున ఒకే రోజున అందులో 40 మంది అంతమంది ఉంటే 20 మంది కాలబడి బస్సు చచ్చిపోయారు. ప్రతి ఈ పుష్కరాలకు రాజమండ్రి ఇటువంటివి మనం చూస్తూనే ఉన్నాం. కుంభమేళాలు వీటిలో తొక్కిసలాటల్లోనూ అన్నిటిలో మునిగిపోయి పడిపోయి కొన్ని వందల మంది వీటిలో చనిపోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనం ప్రియ స్నేహితులారా, ఇదంతా ఒకటైతే ఉప్పెనలు వస్తూ ఉంటాయి. ఉప్పెనలు వచ్చినప్పుడు తుడిచిపెట్టుకుపోయబడి 1977 మరలా తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఇటువంటి ఉప్పెనలన్నింటిలోనూ దాదాపు 1,00,000 మంది ప్రజలు కోస్తాలో సముద్ర తీరాలలో మట్టు పెట్టబడుతుంటారు. ఏంటి భయం? ఎందుకు ఉండదు? భయం ఉంటుంది. ఇదంతా ఒక భయం అయితే, సామాజిక స్థితులలో ఇక్కడ ఉన్నటువంటి దాదాపు మన స్థానికులుగా ఉండేటువంటి వాళ్ళు మనల్ని భయపెట్టే విధానంలో బలహీనుల మీద మొన్న విజయవాడ నగరంలో జోజీ నగర్ అనే చోట 43 గృహాలని వాళ్ళు సుప్రీంకోర్టు ఆర్డర్ తెచ్చుకున్నా సరే ప్రభుత్వ సహాయంతో ఒక వ్యక్తి వెళ్ళి వాటన్నిటినీ మరి యాంత్రిక సహాయంతో మొత్తం మట్టు పెట్టేశాడంటే 24 గంటల్లో మొత్తం కూల్చేశారు. ఈ దిగువ మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు అందులో 43 ఇళ్ళు అంటే దగ్గర ఒక 200-300 పైసలకు పైన అంతా కూడా నిర్వాసితులు అయిపోయారు. అక్కడ భయం ఉంటుంది. బైబిల్లో చాలాసార్లు ఈ భయపడకుము అనేటటువంటి ఈ పదాన్ని మనం అనేక స్థలాల్లో చూస్తున్నాం. యెషయా 41వ అధ్యాయం 10వ వచనంలోనే, భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకునేవాడా, నీవు నా దాసుడవని నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాను, నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము అనే వాగ్దానం మనం చూస్తున్నాం. అలాగే 13వ వచనంలో, నీ దేవుడైన యెహోవానకు నేను భయపడకుము, నేను నీకు సహాయము చేసేదను. అది అనేక స్థలాలలో ఈ భయపడకుము అనేటటువంటి వాగ్దానం మనకు కనబడతా ఉంటుంది. ఇశ్రాయేలీయులు కూడా ఎర్ర సముద్రం దగ్గర ఆగిపోతారు. వాళ్ళు ఎర్ర సముద్రం దగ్గర ఆగిపోయి ఏం చేస్తున్నారంటే, వాళ్ళకి వెళ్ళలేము మేము ఇక్కడి నుంచి అనేటటువంటి పరిస్థితుల్లో వాళ్ళ దేవుడు మోషేకి చెప్తా ఉన్నాడు, ఎందుకయ్యా మీరు ఆగిపోయారు ఇక్కడ, మీరు దేనికి భయపడుతున్నారు ఇక్కడ, మీరు భయపడమాకండి, మీరు ముందుకు సాగిపోమని చెప్తా ఉన్నాడు ఆయన. మీరు ముందుకు సాగిపోవుడి. ఈ భయం అనేది మిమ్మల్ని ఎప్పుడు కూడా వెనక్కి లాగుతూ ఉంటుంది. అది నీవేళ మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పాడు. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. ఆయన దేవుడి హస్తం చాలా పెద్దది.
ఆయన ఎల్షద్దాయి దేవుడు అని తెలిసి కూడా చాలాసార్లు మానవులు భయపడ్డారు, ఇశ్రాయేలీయులు. అయితే యెహోషువ దినాలలో వాళ్ళని ఆయన మోషే కాలంలో ఎర్ర సముద్రాన్ని దాటిస్తే యెహోషువ కాలంలో యోర్దాన్ నదిని దాటించాడు. వాళ్ళని హబీరులు అన్నారు. ఎందుకంటే హబీర్ అనే వాళ్ళు ఏంటంటే క్రాస్ ఓవర్ పీపుల్ అంట, అంటే దాటిపోయిన ప్రజలు అన్నమాట. వాళ్ళు అర్థమే, దాటిపోయిన ప్రజలు, దూరంగా వాళ్ళు ఉంచబడినటువంటి వాళ్ళు. దే ఆర్ చేంజ్ టు ఇజ్రాయెల్. వాళ్ళు శ్రమతో పడాలి, ఇప్పటి నుంచి స్ట్రగుల్ అయ్యి తమ జీవితాలను కట్టుకోగలిగేటువంటి దాన్ని భయపడతా కట్టుకోలేరు. దేవుడు మీకు సహాయకుడై ఉండగా, ఇంత బలమైన దేవుడు అనేది వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చి జీవితకాలం అంతట్లో కూడా. మీరు ఆశ్చర్యపోతే ఇవాళకి కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు కట్టుకుంటానే ఉంటారు జీవితాన్ని. ఎప్పటికప్పుడు చిన్న దేశంగా ఉంటారు, చుట్టుపక్కల 7 దేశాల వాళ్ళ చుట్టూ పొంచి ఉంటారు. అయినా సరే భయపడకూడదు. వాళ్ళకి ఐరన్ డోమ్ అది పెట్టుకొని అన్ని చుట్టూ, అయినా సరే వాళ్ళకి దేవుడు తన చేతులు వాళ్ళ మీద పెట్టినంతసేపు వాళ్ళకి ధైర్యం ఉండాలి, భయపడకూడదు. నూతన నిబంధనకు వచ్చేటప్పటికి మత్తయి సువార్త ఇప్పుడు మనం చదువుకున్న దాన్ని బట్టి వింటేను, ప్రజలను వారి పాపం నుండి ఆయన రక్షించును, మెస్సియా రక్షించును. ఇన్సిడెంటల్లీ ఈ మెస్సియా రక్షించును అనే పదాన్ని మనం వింటున్నప్పుడు ఈ భయము, విడుదల, ఈ 2 ప్రాముఖ్యమైనవి. ది మిస్టరీ ఆఫ్ క్రిస్మస్ అండ్ ది పర్పస్ ఆఫ్ క్రిస్మస్. అంటే ఈ క్రీస్తు జననము యొక్క మర్మము, క్రీస్తు జననము యొక్క ఉద్దేశము మనం గమనించేదానికి 2 పదాలు కూడా 2 స్తంభాలు లాంటివి. భయపడకము, రక్షించును. ఈ 2 పదాలు కూడాను మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏంటంటే పాత నిబంధనలో దేవుడు మోషేని పిలిచాడు. చాలా ఆశ్చర్యకరంగా మనం మోజెస్ అనేది ఇంగ్లీష్ పదం, దీని ఒరిజినల్ హీబ్రూ పదంలో సాలు ఉండవని చెప్పాను మీకు నేను. మోషేయా అంటే ఎందులోంచి వచ్చిందంటే అది నిర్గమకాండం 2:10 మషా అనే పేరు. మషా అంటే 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే నీటి నుండి అని బ్రాకెట్లో పెట్టుకోండి, వెలికి తీయబడిన, అంటే తీయబడిన, వెలికి తీయబడిన అనేటువంటి పేరు అయింది మషా అనేటువంటి పేరు. రెండో అర్థం ఏంటంటే వెలికి తీయబడటం ఏంటంటే ఆయనే రక్షించడానికి వచ్చినటువంటి వాడుగా, సేవియర్, డెలివరర్ అనే దానికి ఒక అర్థం ఏంటంటే ఆయన దేవుని రక్షణ, ఆయన లేకపోతే గాడ్ సేవ్స్, దేవుడు రక్షించును అనే పదం అర్థం కూడా ఈ మషా అనే దాంట్లో ఉంటుంది. మనకి అరబిక్, మన పక్కన స్నేహితులు మాట్లాడుకుంటారు, గ్రీట్ చేస్తాం, మషా అల్లాహ్ అంటారని. మషా దేవుడు రక్షించును అంటే దేవుని రక్షణ మీకు కలుగుతుందని. ఇటువంటి పదాలు మనం యెహోషువ చూస్తున్నామని. యెహోషువ అర్థం ఏంటి? హిబ్రూ భాషలో మరొక పదం ఏంటంటే ఈ యెషువా అనేటటువంటిది యెహోషువాకి ఆల్టర్నేటివ్. ఇది యెషువా అనేటటువంటిది టు డెలివర్, టు రెస్క్యూ అండ్ హీ సేవ్స్, గాడ్ సేవ్స్ అనే పదాన్ని మనం చూస్తున్నాం. ఇప్పుడే చూసాం మత్తయి 1:21 ఆయన వచ్చి తన ప్రజలను ఆయన పాపం నుండి రక్షించును. ఈ షూవా అనే పదం చాలా ఇంపార్టెంట్. అటువంటిది తెషువా అనేటటువంటిది కూడా ఉంది, ఇంకో పదం. రూట్స్ వేరే, దీని యొక్క ఈ 2 పదాల మూల పదం వేరు, తెషువాకి యెషువాకి, కానీ అర్థాలు మాత్రం ఒకటే. అదేంటంటే ఒకటేమో ఈ తెషువా అనేది అదొక ఎక్స్పీరియన్స్ ఆఫ్ బీయింగ్ సేవ్డ్, రక్షించబడిన అనుభవంని తెషువా అన్నారు. యెషువా రక్షించడానికి వచ్చిన రక్షకుణ్ణి యెషువా అన్నారు. తెషువా, యెషువా అనే పేర్లను మనం గమనిస్తున్నాం. ఈ మషా అనే దాంట్లో ఇంకొకటి ఉన్నది ఏంటంటే మషాయ్ ఆయన, అదేంటంటే మాషియా అనే పదాన్ని చూస్తే, నేను ఎన్నిసార్లు ఎందుకు ఒత్తి చెప్తున్నానంటే మన వాళ్ళు వైట్ సూట్లు వేసుకొని ఇవాంజలిస్ట్ రోడ్ల మీద బోల్డ్ చెప్తారు మనకు వాగ్దానాలు, అర్థం తెలుసుకొని చెప్పుకోవాలి మనం వాటి గురించి. ఈ మషియా అంటే అనాయింటెడ్, అభిషిక్తుడు, ఆయన కూడా రక్షకుడే. దేనికి అభిషిక్తుడు అంటే ప్రజలను విమోచించడానికి వచ్చినటువంటి రక్షకుడు మషియా. దాన్ని మన వాళ్ళు మెస్సియా అని తేలిగ్గా అనేసుకుంటున్నాం. వాళ్ళకి సాలు ఉండు, వాళ్ళకి హిబ్రూ భాషలో
అది ఇంకొక విచిత్రం, దీన్ని చెప్పి ముగిస్తాను ఈ భాషని. ఈ యెషువా నుంచి వచ్చిందే ఇది. ఈసు అనేది గ్రీకు, కానీ లాటిన్ పదాల్లో యేసు అనేది, అలాగే గ్రీక్ భాషలో ఈసూస్ అనే పదము మన తెలుగులో ట్రాన్స్లేషన్ చక్కగా చేశారు. అది యేసు అనే పదాన్ని తీసుకొచ్చారు. ఇది ఇషు సిరియక్ భాషలో కూడాను, అరమిక్ ఓల్డెస్ట్ లాంగ్వేజ్, యేసు మాట్లాడిన భాష అది. అందులో కూడా ఈషో అనే పదం ఉంది. ఇన్ని అర్థాలు చెప్తా ఉన్నాను. అర్థం ఏంటంటే రక్షించువాడు అనే పదాలను మనం చూస్తున్నాం ఇక్కడ. మనం ప్రియ స్నేహితులారా, ఈ భయాల నుంచి మనం బయటికి రావాలంటే రక్షకుడి వైపు చూస్తాం. మనం ఏ బీద గృహము, అణచివేయబడిన గృహము, లేకపోతే బాగా త్రోసివేయబడినటువంటి వాళ్ళు, నలుగుగొట్టబడిన వాళ్ళు ఒక రక్షకుడి కొరకు ఎదురు చూస్తారు. ఎవరో ఒకళ్ళు మాకు సహాయం చేస్తారని ఎదురు చూస్తున్నామయ్యా, దిక్కులేనితనం మీద. అలాగే ఇశ్రాయేలు ప్రజలు ఎదురు చూశారు. ఎవరి కొరకు అంటే ఇదే మషియా వస్తాడని వాళ్ళు ఎదురు చూస్తూ వచ్చారు. ఎందుకంటే ఆయన వచ్చి, చాలాసార్లు చెప్పాను మీకు, ఇశ్రాయేలు రాజ్యాన్ని స్థాపన చేయాలి. ఆయన వచ్చి స్వతంత్ర ప్రతిపత్తిని తీసుకురావాలి. ఆయన మా యెరూషలేం నగరాన్ని తిరిగి కట్టాల, శిథిలంగా ఉన్నటువంటి నగరాన్ని. ఇక్కడ కేంద్రమైనటువంటి ఆరాధన ఇక్కడ జరగాలనేది ఈ 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. తమ జీవితాలకు రక్షగా ఒక ఆయన రావాలి ఇక్కడికి, మమ్మల్ని విడుదల చేసేవాడు. కాబట్టి భయం నుండి మనకు విడుదల వచ్చేటటువంటి ఈ మహా వేడుకగా చేసుకుంటున్నటువంటి పండుగకు మూల అర్థం ఏంటంటే యెషువా వస్తాడు, యేసు వస్తాడు, మషియా వస్తాడు మనల్ని రక్షించేదానికి అనేటటువంటిది మనం చూస్తున్నాం. దీని అర్థాలు మనం చూసాం. విడుదల మనకి పాత దినాల్లో చాలా దీని మీద కొన్ని రక్షణ సిద్ధాంతాలని చేశారు. అంటే థియరీస్ ఆఫ్ సాల్వేషన్, డాక్ట్రిన్. మనకు డాక్ట్రిన్తో ఇప్పుడు అవసరం లేకపోయినా బేసిక్గా కనీసం చాలా ఉన్నాయి. ఒక 14 దాకా ఉంటే అందులో 7 మంచి సూత్రాలు ఉంటే అందులో నేను 2, 3 చెప్తాను మీకు. అవసరమైనటువంటి ఏంటంటే ఈ ప్రాముఖ్యమైనటువంటి ఈ సిద్ధాంతాలు, ఒకటి ఏంటంటే ఈ రక్షణ సిద్ధాంతాలు విమోచన క్రయధనం అన్నారు. అంటే ఎవరికి ఎవరు ఇవ్వాలనేది ఆశ్చర్యం. అంటే దేవుడికే ఇవ్వాలి ఈ విమోచన క్రయధనం అనేది. దేవుడు నువ్వు ఆ క్రయధనం ఇస్తావని ఎదురు చూస్తాడా? కాదు, ఇవ్వటం వరకే. అది ర్యాన్సమ్ థియరీ అన్నారు. ర్యాన్సమ్ థియరీ అని ఒరిగన్ అనే మహాయోగి, ఒక పునీతుడు, 2వ శతాబ్దంలో యోగి, ఆయన ఏమంటాడంటే డెవిల్కే ఇచ్చేస్తున్నాడు అన్నాడు, దేవుడికి కాదు ఇచ్చేది. ఈ సిలువ మరణం ద్వారా అదే కదా నువ్వు నన్ను కోరుకుంటున్నావు, నా ఓటమిని లేకపోతే నా యొక్క ఈ త్యాగాన్ని, నా జీవితం అర్పణ కోరుకుంటున్నావు, ఇచ్చేస్తాను. ఎవరికంటే డెవిల్కి. విమోచన క్రయధనం మనకి ఇష్టం లేకపోయినా ఈ థియరీని ఆయన చెప్పింది అది. కానీ అతనికి ఇచ్చినా అతను దాన్ని కాపాడుకోలేడు. ఎందుకంటే భూమిని పెకల్చుకొని ఉత్థానుడై ఆయన లేచినప్పుడు డెవిల్ లేదు, ఈ క్రయధనము లేదు. ఆయన విజయోత్సవంతో ఆయన జీవమునకు ఆధారమైన ఆయన తిరిగి ఆయన తన యొక్క జీవితాన్ని సంపాదించుకోగలడు. పునశ్చరణ అన్నాడు ఒక ఆయన, ఐరేనియస్ అని ఇంకొక ఆది మునిపొంగవుడు, సెయింట్ ఐరేనియస్. ఆయన ఏమన్నాడు, రీక్యాపిచ్యులేషన్ అన్నాడు. నువ్వు కాపాడుకోలేకపోయావు, నేను నువ్వు అడిగింది ఇచ్చాను, నేను నా ప్రాణం, కానీ నీ వల్ల కాదు నన్ను కంట్రోల్ చేసుకోవడం, నన్ను స్వాధీనం చేసుకోవడం. భూమిని పెకల్చుకొని ఆయన తిరిగి, ఆయన పునశ్చరణ అంటే హీ హ్యాస్ కమ్ బ్యాక్ ఇన్ టు హిస్ ఒరిజినల్ పవర్ అనేది చెప్పడం కొరకు. డిఫీటింగ్ సిన్, డిఫీటింగ్ డెత్. పాపాన్ని, చావుని ఈ శిలువ దాటిన తర్వాత ఆయన చంపేసి ఈయన ఉత్థానుడై విజయోత్సవంతో లేవడం అనేది ఆయన ఇచ్చినటువంటి థియరీ. 3వది ఇంతే నేను చెప్పే ప్రాముఖ్యమైనది, సాటిస్ఫాక్షన్ థియరీ అన్నాము. ఎవరికంటే సాటిస్ఫాక్షన్ టు గాడ్ హిమ్సెల్ఫ్. ఆయన బిషప్ యాన్సిలం అని ఆయన ఏం చెప్పాడంటే, ఇది చేయడం ద్వారా, అంటే ఈ థియరీ శిలువ మరణం ద్వారా ఆయన సర్వమానవాళి పాపానికి ప్రాయశ్చిత్తాన్ని చేశాడు. ఇది ఇంకో రకంగా చెప్పాలంటే ప్రాయశ్చిత్తార్థమైన బలి. ఈ 3 థియరీస్ చాలా ప్రాముఖ్యం. చాలా ఉన్నాయి. మోరల్ థియరీ అని, జస్టిఫికేషన్ థియరీ అని, థియరీ ఆఫ్ గ్రేస్ అని, దేవుని కృపచేతనే రక్షించబడ్డామని, ఇటువంటి థియరీస్. ఇక్కడ మన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే
అల్టిమేట్లీ రక్షణ అనగా ఏంటి అనేటటువంటి అర్థాన్ని ఇప్పుడే మనం విన్నాం. మనం సాల్వేషన్, సొటేర్ గ్రీకు పదంలోంచి సొజైన్ రక్షించబడడం, సేవియర్, సొటీరియో విడుదల కలుగు చేసేటువంటి ఈ అనుభవం చాలా ప్రాముఖ్యం. ప్రియ స్నేహితులారా, 2 ప్రాముఖ్యమైన విషయాలు చెప్తా. ఒకటి, ఈ భయము నుండి, ఆపద నుండి, పెను తుఫాన్ల నుండి, ఆందోళన నుండి, కలవరాల నుండి, కల్లోలం నుంచి, హింస నుండి మనల్ని బయటికి తీసుకొని వచ్చేటటువంటి వాటిలో మొట్టమొదటి నేను చూసేది సాల్వేషన్ ఈజ్ యూనివర్సల్. ఒక్కొక్కడికి దేవుడు ఇస్తున్నా సరే ఇది సర్వం మానవాళికి ఇవ్వబడినటువంటిది. ఎవడు నశించిపోవటం ఇష్టం లేదు, అందరూ రక్షించబడాలని. ఈ సర్వం మానవాళి విమోచన కొరకు ఇవ్వబడిందని విశ్వజనీనమైన లేక సార్వత్రికమైనటువంటి ఈ రక్షణ, దాన్ని మనం చూస్తున్నాం. లూకా సువార్తలో సిమియోను పాట చూస్తున్నాం. లూకా 2:31 నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ, సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచి తిని. లూకా 3:6 సకల శరీరులు దేవుని రక్షణను పొందుకుంటారంట, దేవుని రక్షణ చూస్తారు. ఇట్స్ ఎన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ సాల్వేషన్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ పీపుల్. ఆల్ పీపుల్ విల్ వాచ్ ఓవర్ యువర్ సాల్వేషన్ ఎక్స్పీరియన్స్. తిమోతికి రాసిన పత్రికలో పౌలు కూడా అదే అంటాడు. మొదటి పత్రిక 2:4 మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చున్న అనుభవ జ్ఞానం కలవారై ఉండవలనని. మనుషులందరూ, ఆల్ పీపుల్, యూనివర్సల్. ఇది ఒకడు ఇద్దరు కొరకు అనేది కాదు, ఇది కేవలం యూదుల కొరకు కాదు, కేవలం క్రైస్తవుల కొరకని కాదు. ఇది దేవుడు ఆయన ఇచ్చగించిందంటే మనుషులు అందరూ రక్షణ పొంది కదా, అందరూ రక్షణ పొంది. పేతురు 2వ పత్రికలో 3:9 అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము కలవాడై ఉన్నాడు దేవుడు. అందరూ మారు మనసు. టైం ఉంది, ఏ టైమ్ ఆఫ్ గ్రేస్. ఒక రోజులో మనం చెప్పేసుకోవడం కాదు, స్టేజ్ మీద నుంచొని ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ ది ఎంటైర్ ఇండియా టు బి కన్వర్టెడ్. కొంచెం మాటలు కూడా పొందికలో ఉండాలను. ముందు నీ ఎదురుగుండా ఉన్న వాళ్ళ కొరకు నీ వాక్యం ఇవ్వు, సంతోషం. ఊరికి పెద్ద పెద్ద మాటలు మాట్లాడగాక నువ్వు. ఇది ఓవర్ నైట్, దేశం అంతా ఒక రాత్రి దేవునికి సాధ్యమే. కానీ నువ్వు ఆ వకాలత పుట్టుకొని నువ్వు చెప్పడానికి నువ్వు కాసేపు స్లోగా చెప్పాలని. దేవుడి రక్షణ ఇవ్వడానికే కదా వచ్చాడు. ఆయన శిలువ మీద మరణం పొందింది అందుకే కదా. నువ్వు ప్రకటించు, అందరూ రక్షించబడాలని చెప్పు. కానీ భారతదేశం అంతా ఒక రాత్రిలో అయిపోవాలని వాళ్ళకి మాకు ఇట్లాంటివి చెప్పకూడదు. అందరూ మారు మనసు పొందవలనని తిమోతి అన్నాడు, పేతురు అన్నాడు. బాగుంది, సంతోషం. ప్రియ స్నేహితులారా, ఈ రక్షణ అనేది చాలా గంభీరమైనటువంటి ఈ అనుభవం. వాళ్ళు ఆయన చెప్పేటప్పుడు చాలా పెద్ద పెద్ద మాట్లాడారు. ఏమన్నారంటే రోమా పత్రికలో పౌలు అంటాడు, ఏలయనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని. ఎందుకు యేసు ప్రభు అంటే? యేసు అంటే పాపం నుండి మనల్ని రక్షించువాడు అని పేరే అది. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు. ఎలాగనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును అనేటువంటి మాటను మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అంతేకాదు ఆయన ఏమంటాడంటే, మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతుంది. ఇట్ ఈస్ బై ది బ్లడ్ ఆఫ్ జీసస్, ఇట్ ఈస్ బై అవర్ ఫెయిత్ ఇన్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్ మనం రక్షించబడుతున్నాం అనేటువంటి ఆ పదాలను మనం చూస్తున్నప్పుడు తప్పకుండా ఈ యొక్క రక్షణ అనుభవం యూనివర్సల్ ఎక్స్పీరియన్స్. దిస్ ఎక్స్పీరియన్స్ ఈజ్ బీయింగ్ షేర్డ్, అందరికీ పంచబడింది. ఇట్ టుక్ నియర్లీ అరౌండ్ 2000 years ప్రపంచం అంచులంతా ఇది పాకడానికి రక్షణ అనుభవం. ఒక్కొక్క దేశంలో ప్రవేశించినప్పుడు క్యానబాల్స్ వచ్చి మిషనరీలను చంపేశారు. చాలా చోట్ల హతసాక్షులు చేశారు. ఈవెన్ మన దేశంలో కూడా హతసాక్షులు. తోమా గారి దగ్గర నుంచి ఒక 100 ఏళ్ల క్రితం కృష్ణా గోదావరి అధ్యక్షకాండానికి వచ్చిన క్యాన్ అనే ఒక దొరవని ఒక ఆయన్ని చంపేశారు. ఇక్కడ ఆయన సమాధి ఇంకా ఇక్కడే ఉంది, ఇక్కడ రాఘవాపురం దగ్గరలో. సో ఇలా వచ్చిన మిషనరీల్ని చాలా హింసించినటువంటి దినాలలో కానీ రక్షణ స్వార్థ అందించబడడానికి ఇట్ టుక్ సో మచ్ టైం. ఆయన చాలా
గొప్ప అజరేయ తండ్రి గారు అయితే ఆయన బిషప్ వేదనాయకం శామ్యుల్ అజరేయ గారు మిషనరీగా వచ్చినప్పుడు ఆ తోరణకల్ డోర్నకల్ అనే ప్రాంతంలో ఎక్కడ ఆయన సిలువ కనబడినప్పుడు ఆయన అంటున్నాడు, యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపినన్ని హృదయం మందు విశ్వసించినడని నువ్వు రక్షించబడదు అని. ఎలా అనగా నీతి కలుగునట్టు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్టు నోటితో చెప్పునని. తర్వాత ఏమంటాడంటే, ఓ రోజు పాపం జ్వరంతో బండి మీద ప్రయాణం చేస్తూ ఎవరు ఎదురుపడ్డారంట. ఆయనకు జ్వరం ఉంది కదా, ఏదన్నా చిన్న ఉపశమనం పొందుదామన్న దృష్టిలో ఆ ఊరిలో అతను అడుగుతున్నాడు, ఏమయ్యా నువ్వు క్రైస్తవుడివేనా అని. కాదండి అని. ఆయనకు అనుమానం వచ్చింది, నీకు క్రీస్తు తెలుసా అంటే తెలియదండి అని. నీకు తెలీదా? తెలియదు అని. ఆయనలో ఆయన కొనుక్కుంటున్నా అంట. బండివాడు తర్వాత చెప్తున్నాడంట బయట, వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వానిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు, ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు. ప్రైజ్ ద లార్డ్. ఆయన వెంటనే తర్వాత ఆ సంవత్సరం సిరంపూర్ వెళ్ళినప్పుడు నేషనల్ మిషనరీ సొసైటీని స్థాపన చేశాడు. ఎందుకంటే వి ఆల్ మస్ట్ గో టు ప్రొక్లెయిమ్ ది గాస్పెల్. ప్రొక్లమేషన్ లేకుండా దెర్ ఈజ్ నో గాస్పెల్, అండ్ వితౌట్ ప్రొక్లెయిమింగ్ దెర్ ఈజ్ నో కింగ్డమ్ ఆఫ్ గాడ్. కాబట్టి ప్రకటించువాడు లేకుండా ఎవడు విశ్వసిస్తాడు? ఎవడు ప్రార్థన చేస్తాడు? ఎవరికి ప్రార్థన చేస్తారు? చెప్పాలి, మనం చెప్పాలా. వాడు విశ్వసిస్తే తర్వాత విషయం. సాల్వేషన్ ఈజ్ యూనివర్సల్. దేర్ ఫోర్ దాని కొరకు ఆయన సకల ప్రజల ఎదుట, సకల శరీరులు, మనుషులందరూ ఇటువంటి పదాలను, అందరూ మారు మనసు పొందుట అనేటటువంటి పదాలు మనం చూస్తున్నాం. రెండవది, సాల్వేషన్ ఈజ్ ఆల్సో పర్టిక్యులర్. అది యూనివర్సల్, అది సార్వత్రిక, ఇప్పుడు వ్యక్తిగతమైనది. నా కొరకు ఇది డీప్లీ పర్సనల్, ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్. నా పాపము నుండి నాకు విమోచన కావాలి. ఇందాక నేను మాట్లాడింది, కఠోరమైనటువంటి తప్పులు చేసాం మనం. ఒక జాతి ఇంకో జాతి పైన, ఒక భాష ఇంకో భాష పైన, ఒక మతం ఇంకో మతం పైన విద్వేషంతో, ఏ కల్చర్ ఆఫ్ హేట్ ద్వారా వాళ్ళని పతనం చేసేయాలని చూసినప్పుడు దేర్ నీడ్స్ ఏ రిపెంటెన్స్. ఆ పాపం నుండి విడుదల. అది యూనివర్సల్. ఇది పర్టిక్యులర్ ఏంటంటే నా వ్యక్తిగతమైన పాపం. దావీదు ఆయన గోనిపట్ట కట్టుకొని విలపించాడంటే, భయంకరమైనటువంటి ప్రార్థన. ఆయన, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించమని పెద్ద ఆ పశ్చాత్తాప ప్రార్థన. దావీదు జీవితానికి ఒక పెద్ద మచ్చ అది. అటువంటివి మనం చాలా చూస్తాం. మనం కొంతమంది పాపం ఒప్పుకున్నారు. ఉజ్జియా లాంటి వాళ్ళు ఒప్పుకున్నప్పుడు దేవుడు వాళ్ళకి ఆయుష్ని పెంచాడు. అక్కడ ఆయన జస్టిఫికేషన్, నీతి ద్వారా మనము రక్షించబడుతున్నాము. పరిశుద్ధపరచబడు శాంక్టిఫికేషన్ ద్వారా మనల్ని మనం ప్యూరిఫై చేసుకోవడం వలన కూడా మనం దేవుని యొక్క విశ్వాసంలో, కృప ద్వారా రక్షించబడ్డాం, విశ్వాసం ద్వారా రక్షించబడ్డాం. దీస్ టూ ఆర్ గిఫ్ట్స్ ఆఫ్ సాల్వేషన్. రక్షణ యొక్క బహుమానాలు కృప, విశ్వాసం అనేది. అందుకే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ఏంటంటే ఈ కృప అనే దాని యొక్క ప్రాముఖ్యతను ఆయన చెప్పుకుంటూ వస్తున్నాడు. ఏంటంటే మనం దేవుని యొక్క కృప వలన ఇప్పటి వరకు మనం రక్షించబడి, మనం తిరిగి మరలా ఆయనను ప్రకటించేదానికి దేవుడు మనకిచ్చేటటువంటి గొప్ప విమోచన ఏంటంటే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. అంటే దేవుడిచ్చేటటువంటి కృపను యూ హ్యావ్ టు డిస్కవర్ ఇట్. దాన్ని అన్వేషించాలా, దాన్ని తెలుసుకోవాలా, ఎక్కడ నీ యొక్క రక్షణ ఉన్నది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. బై ఫెయిత్, బై గ్రేస్. దీని విషయంలో మనం వ్యక్తిగతంగా చూస్తే ఈ లోక సువార్తలో ఎక్కువసేపు నేను ఆలోచన వీటి మీదే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వ్యక్తిగతమైనటువంటి జీవితాలలో మనం చూస్తూ ఉన్నాము. ఓ పాపాత్మురాలు అనే స్త్రీ అనే పేరు, ఆమెకు పేరు పెట్టలేదు. దురదృష్టం, ఆమెకు ఒక బిరుదు ఇచ్చారు పాపాత్మురాలని. అదొక దురదృష్టమైంది. ఎవరు చేంజ్ చేయలేరు, బైబిల్లో ఉన్నది కాబట్టి మనం ఏం చేయలేరు. ఆమె వచ్చి ఆయన పాద సన్నిధిలో ఏడుస్తూ ఉంటే ప్రభు అంటున్నాడు, నీ విశ్వాసము నిన్ను రక్షించెను. బై ఫెయిత్ యు రిసీవ్ ది సాల్వేషన్. మరో ఆమె వచ్చి 12 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడుతున్నామా అంటే ఆరోగ్యదాయకంగా ఆమె
షీ వాజ్ ఆస్ట్రసైజ్డ్ ఇన్ ద హౌస్, ఇన్ ది సొసైటీ. ఏ మంగళకరమైన విషయానికి నోచుకోలేనటువంటి ఆమె ఎలాగైనా సరే నేను అదే ఆయన యొక్క పాదాలను నేను తాకాలని వచ్చి ఆయన వస్త్రపు చెంగును తాగితే చాలు అనుకొని ధైర్యం చేసేసింది. స్త్రీలు రాలేరు అట్లా యూదా సాంప్రదాయం. భారతదేశంలో కూడా అంతే, దాదాపు తూర్పు దేశాల్లో వచ్చింది. ఎవరయ్యా నన్ను తాకింది అంటున్నాడు. పేతురు నవ్వుతున్నాడు. ఇంతమంది నీ మీద పడుతుంటే కాదు, పర్పస్ లేకుండా ఎంతమంది అయినా పడవచ్చు. గుడికి మనం ఎంతమంది అయినా రావచ్చు దాని యొక్క ఉద్దేశం తెలియకుండా. కానీ ఆ ఉద్దేశం తెలుసుకొని వచ్చినప్పుడు గాడ్ స్పీక్స్ టు యూ, గాడ్ వాంట్స్ యూ. ఆవిడతో అంటున్నాడు, కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచను. యు హావ్ కమ్ ఫర్ హీలింగ్, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచను. జక్కయ్యాస్ అనేవాడి గురించి ఆలోచన చేస్తే అక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం. జక్కయ్యాస్ నిజంగాను లూకాసు వార్త 19వ అధ్యాయం వ్యక్తిగతమైనటువంటి రక్షణ అనేది ఇంతకంటే పెద్ద రుజువు ఉదాహరణ ఏం అవసరం లేదు. అక్కడ జక్కయ్యా దగ్గరికి వెళ్ళి ఆయన యేసు ఎవరో అని చూడబోరాడంట. ఎవరయ్యా ఇంతమంది జనం ఆయన వెనకాల వస్తున్నారు. కానీ ప్రభువారే అతని దగ్గరికి వెళ్ళాడు. అతను ఒక అడుగేశాడు, ప్రభువారు 10 అడుగులు వేసి అతని దగ్గరికి వెళ్ళి ఆ మేడి చెట్టు దగ్గర నుంచొని ఆయన పిలుస్తున్నాడు, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. అయ్యో, అన్ఇన్వైటెడ్ గెస్ట్గా వెళ్తున్నాడు ప్రభువారు అతని దగ్గరికి. అతనికి ఉక్కిరి బిక్కిరి అయిపోయాడు. చెట్టు దిగి చాలా ఆయన గబగబా ఆయన తీసుకొని వెళ్ళిపోయి, అయ్యా వాడి కన్వర్షన్ అక్కడే ప్రారంభమైంది, ఈ రక్షణ అనుభవం అక్కడే ప్రారంభం అయిపోయింది ఆ చెట్టు దగ్గరే. నేను ఏమన్నా తీసుకొని ఉంటే ఇతరుల దగ్గర, ఎందుకంటే ఈ వాజ్ ట్యాక్స్ కలెక్టర్, చాలామందిని పీడించి ఉన్నాడు. నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చుతున్నాను, నేను ఎవరి వద్ద ఆయన అన్యాయం దేన్ని తీసుకుని వెళ్ళి అతనికే 4 మరలా చెల్లించునని ప్రభు అంటున్నాడు. ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని అక్కడ చెప్తున్నాడు. ఈ స్పీకింగ్ అబౌట్ ద యూనివర్సల్ సాల్వేషన్. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాను. ప్రైజ్ ద లార్డ్. ఆయన ఈ లోకానికి రావటం టు సేవ్, టు క్లెన్స్ అండ్ టు ఎన్లివ్. మనల్ని రక్షించేదానికి, మనల్ని శుద్ధీకరించేదానికి, మనల్ని జీవింపజేసేదానికి ఆయన ఈ లోకానికి. రక్షణ అంటే ఏంటి? మనము విడుదల పొందేదానికి, మనము శుద్ధీకరించబడడానికి, మనము జీవించేదానికి ఆయన ఈ లోకానికి రావడం అనేది మనం చూస్తున్నాం. ప్రియ స్నేహితులారా, భయపడకుడి, మరియమ్మని భయపడకుడి అన్నాడు గాబ్రియల్ దూత. ఎందుకు భయపడదు? భయపడుతుంది. వెన్ అన్యూజువల్ థింగ్స్ హ్యాపెన్ ఇన్ హర్ లైఫ్. అసామాన్యమైన విషయం జరిగేటప్పుడు అంత చిన్న బాలిక ఎందుకు భయపడదు? జకరియా రోజంతా ఆయన ప్రార్థన ఉచ్చారణ, ఆయన నామ ఉచ్చారణ చేసే వ్యక్తి దూతను చూడగానే ఆయన భయపడ్డాడు. భయపడకము అంటున్నాడు దూత. సహజంగా పామరులైనటువంటి వాళ్ళు, గొల్లలు, వాళ్ళు కాపర్లు, వాళ్ళు ఇంత తెల్ల దుస్తులతో మెరుస్తున్నటువంటి కాంతితో కూడినటువంటి వ్యక్తి వాళ్ళు ముందుకు వచ్చినప్పుడు భయపడుతున్నారు. వాళ్ళు భయపడకూడి అంట. సో భయం అనేది అన్ని చోట్ల ఉంటుంది. బై వే ఆఫ్ డొమెస్టిక్ వైలెన్స్, మన గృహం హింస, ఈ సామాజిక హింస, జాతి హింస, భాషాపరమైన హింస, దేశంలో రాజకీయ హింస, విమతాలు, మతాలు, వీటన్నిటి మధ్య ద్వేషాల మధ్య హింస, రాజ్యంపై వేసే ఆటమిక్ బాంబులు లేక హోలోకాస్ట్లు, వీటన్నిటి మీద హింస, న్యాచురల్ కెలామిటీస్ మీద హింస. ఎస్, వీఆర్ లుకింగ్ ఫర్ ఎ సేవియర్ యాజ్ మచ్ యాజ్ ఇజ్రాయలైట్స్ లుక్డ్ ఫర్ మసియా. వాళ్ళు ఎదురు చూశారు, చాలా కాలం, 1000 సంవత్సరాలు ఎదురు చూశారు. మెస్సియా రావాలి, అభిషిక్తుడు రావాలి. దేనికి అభిషేకించబడ్డాడు? రక్షించబడడానికి ఆయన అభిషేకించబడ్డాడు. హీ వాజ్ సెట్ అపార్ట్, హీ వాజ్ ఆర్డైన్డ్, హీ వాజ్ అనాయింటెడ్ టు రిడీమ్ హిస్ పీపుల్, టు సేవ్ హిస్ పీపుల్. ఇవాళ మన దగ్గరికి కూడాను మనం ఇజ్రాయేలీలా కాకపోయినా వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేస్తున్నాము, నా రక్షకుణ్ణి, నా రక్షక నా మధ్యకి రావాలి. నేను నలుగుబాటుతనంలో, నేనున్నటువంటి అణగదొరకబడిన తనంలోనూ, మానసికంగా, వ్యక్తిగత ఎవరికి చెప్పలేనటువంటి నా యొక్క చింతన, నా యొక్క వేదన, నా వ్యక్తిగత పాపాల నుండి నేను నిష్కృతి పొందడానికి ఇవాళ యూట్యూబ్లో ఎంతో పూజారులు, ఎంతోమంది ముల్లాలు, రకరకాల ప్రజలు, ఎథీయిస్టులు, ఎంతోమంది రోజు యూట్యూబ్లో చెప్పాలంటే చాలామంది వస్తారు. కొంతమంది సెలెక్టివ్గా చెప్తున్నారు. గాడ్ స్పీక్స్ టు యూ.
మాట్లాడతాడు మనతో. దేవుడు మనల్ని స్పర్శిస్తున్నాడు. మనకు కావాల్సింది ఈ భయము నుండి మమ్మల్ని విడుదల చేయి ప్రభువా. ఈ భయంకరమైనటువంటి కల్లోలము నుండి మమ్మల్ని విడుదల చేయి. ఇవాళ రేపు మన దేశంలో మనం రాను మన నాగరికత వెస్ట్ కంటే ఎక్కువైపోతుంది. మన భారతదేశంలో వైపరీత్యాలు ఎక్కువైపోతుంది. తల్లిదండ్రులు ఇద్దరు ఫోన్లు ఇట్టిట్టిట్టిట్ అనుకుంటారు. పిల్లల నెగ్లిజెన్స్. తల్లిదండ్రులకు మారు మనసు కలుగు చేయండి. పిల్లలైన మమ్మల్ని ప్రేమించేదానికి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని ఇవన్నీ పెట్టుకొని చేయలే. వాళ్ళ తల్లిదండ్రులు ఎత్తుకొని వాళ్ళని మారాన్ చేసినప్పుడు ఓదార్చి మమ్మల్ని ఎందుకు చూడలేదు మీరు అలాగూ? వై ఆర్ యూ లీవింగ్ అస్ అలోన్ ఇన్ ద ఫ్యామిలీస్? భయము. ఈ భయాల నుండి విడుదల పొందాలి మనం. ఒంటరిగా పిల్లల్ని ఇళ్లలో వదిలి తల్లిదండ్రులు ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఉన్న గ్రోనప్ గర్ల్ ఏమవుతుంది? అక్కడ ఏం జరుగుతుంది? యంగ్ బాయ్ ఏం పని చేస్తున్నాడు? వాడు ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్తో పెట్టుకొని ఆయన ఏమేమో చెవుల్లో పెట్టుకుంటాడు, ఏమేమో నొక్కుతున్నాడు, ఏమేమో చూస్తున్నాడు, ఎన్ని రకాల వస్తువులు చూస్తున్నాడు. సేవ్ us, ఓ లార్డ్. మమ్మల్ని రక్షించడానికి దిగిరమ్ము ప్రభువా. సేవ్ us. చాలా గ్రేట్ వర్డ్ అది. పెద్ద ప్రార్థన అది. ప్రతి ఇంట్లో జరగాల్సిన ప్రార్థన. ప్రభువా రమ్ము ఈ క్రిస్మస్ సందర్భంలో మళ్ళీ ఒకసారి మా కుటుంబాలను రెజ్యువెనేట్ చేయాలా, రివైవ్ చేయండి, ఉజ్జీవింపచేయండి, పునరుజ్జీవింపచేయండి. మేము మరల తిరిగి బ్రతికేదానికి ఈ మమ్మల్ని ఏదైతే మా కుటుంబం ఐక్యత లేకుండా, మా కుటుంబం సమాధానం లేకుండా, మా కుటుంబంలో ఆనందం లేకుండా చేసేటటువంటి ఇవన్నీ తీసివేసి మమ్మల్ని శాంతంగా నీ పాద సన్నిధిలో గడపడానికి కొంచెం సేపు మా తల్లిదండ్రులు బిడ్డలు కలిసి ఉండేదానికి రివైవ్ చేయండి. మా కుటుంబాలను రివైవ్ చేయండి. కుటుంబ జీవితాలు రివైవ్ చేయండి. యేసు వచ్చినప్పుడు చక్కగా తల్లి యోసేపు ఎంత చక్కగా బిడ్డను తీసుకొని వాళ్ళంత భయంలో కూడాను దేవర్ జర్నీయింగ్. ఐగుప్తుకి వెళ్ళారు, మళ్ళీ ఐగుప్తు నుంచి వచ్చారు, నజరేతుకు వచ్చారు. ఆ భయంలో కూడాను వాళ్ళు కుటుంబం కలిసి ఉన్నారు. వాళ్ళు అక్కడ వేరే పారిపోలేదు, ఎక్కడికక్కడ పారిపోలేదు. కీప్ us సేఫ్ లార్డ్. డ్యూరింగ్ దిస్ క్రిస్మస్ వీఆర్ ప్రేయింగ్ వన్స్ అగైన్. నేను పాద సన్నిధిలో ప్రార్థన చేసేది ఏంటంటే మా కుటుంబాలను తిరిగి పునరుజ్జీవింపచేయండి, మమ్మల్ని తిరిగి జీవింపచేయండి. ఆ సంతోషం, ఐక్యత, ఆ ప్రేమలు మేము పంచుకునేదానికి నీవు తిరిగి మరలా వచ్చి భయం నుండి మమ్మల్ని తప్పించు. మమ్మను సమాధానంతో జీవించేదానికి నీ రక్షణ అనుభవం మా కుటుంబంలో ప్రతి ఒక్కరికి జరగాలి. ఈ అనుభవం దిగిరాము ప్రభువా రమ్ము. ప్రార్థన చేస్తాం. ప్రియ ప్రభువా, మా చుట్టూ అలుముకున్నటువంటి అనేక ఆందోళనలు మేము ఎవరికి చెప్పుకోలేనటువంటి చాలా ఉన్నాయి ప్రభువా. ఈ భయానకమైనటువంటి ఈ అనుభవాల మధ్య నీవు రావాలని మేము కోరుకుంటున్నాం నాయన. చెప్పుకోలేకపోతున్నాం అంతే. మేము బలీయమైన కోరిక నీవు రావాలి ప్రభువా. మా గుండెలను తాకండి, మా కుటుంబాలను మమ్మను తాకండి ప్రభువా. నీ పాద సన్నిధిలో మేము కన్నీరు విడుస్తూ ప్రభువా నీ సన్నిధానంలో నిన్ను తాకాలని మాకు ఎంతో ఆశ ఉన్నది. జకయ్య అనేవాడు తెలియకనే వచ్చాడు. నీవు అతన్ని పిలిచావు, అతని గృహానికి అడుగు పెట్టావు. మా గృహంలో అడుగు పెట్టండి, మా కుటుంబాల్లో అడుగు పెట్టండి. నీ రక్షణ అనుభవం మాకు అనుగ్రహించండి. మా వ్యక్తిగతమైన అనుభవమే కాకుండా మా చుట్టూ ఉన్న సమాజం అంతటికీ, ఎందుకంటే ఎవరు నశించిపోవడం నీకు ఇష్టం లేదని నశించిన దాన్ని వెదకి రక్షించేదానికి వచ్చానంటున్నావు. కమ్ అండ్ డిస్కవర్ మీ లార్డ్ యాజ్ ఐఎమ్ ఎ సిన్నర్ హియర్ ఇన్ మై ఓన్ ఫ్యామిలీ. మేము అణిగద్రొక్కబడినటువంటి ప్రజలుగా ఈ సమాజంలో ఉన్న వాళ్ళని మమ్మల్ని మీరు దీవించి ప్రభువా మీరు లేవనెత్తాలని, ఈ సమాజంలో నోరు విప్పి చెప్పుకోలేనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ప్రభువా. ఈ భయం చేత వణుకుచూ బీభత్సంతో ఉన్నటువంటి వాళ్ళని మీరు తాకాలి ప్రభువా, రక్షించండి. రండి ప్రభువా ఈ క్రిస్మస్ సందర్భంలో మరొకసారి మా కుటుంబాల్లోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. రండి, మీరు వచ్చి మమ్మల్ని రక్షించి రక్షణానుభవం మాకు ప్రసాదించండి. అదే రక్షణ అనే పేరు కలిగిన యేసునామం పేరటనే వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపా తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము, సమాధానము, రక్షణ మీకు సదా తోడైండును గాక. ఆమెన్.